హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ అనేది చేసుకుంటున్నాండి. గ్రీన్ చికెన్ కర్రీ. మొన్న గ్రీన్ చికెన్ కర్రీ చేసినండి, షార్ట్ పెట్టినాను. షార్ట్ పెడితే ఒక అతను గ్రీన్ చికెన్ కర్రీ చేయండి అని కామెంట్స్లో ఇచ్చి పెట్టిండు. అందుకే ఇప్పుడు గ్రీన్ చికెన్ అనేది చేస్తున్నాండి, పచ్చిమిర్చితోటి. చూడండి, పచ్చిమిర్చితోటి ఎప్పుడు మనం కారంతో చేసుకుంటే అంత మంచిగా అనిపించదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పచ్చిమిర్చి వేసుకొని. సూపర్ టేస్ట్ ఉంటుంది గ్రీన్ చికెన్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ కర్రీ అనేది, గ్రీన్ చికెన్ అనేది నేను వండుతున్నాను. పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిర్చి అండి. కొత్తిమీర పుదీనా కూడా మనం పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుందాం. ఎల్లిపాయలండి, నేను పొట్టు తీయకుండానే దీంట్లో వేస్తున్నాను. ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఒక స్పూను ఉప్పు. చూడండి, ఆయిల్ అనేది వేసుకుందాం. చూడండి, ఉల్లిగడ్డ, అండి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఎల్లిపాయలు వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది మనం ఆయిల్నే వేసి వేపుకోవాలండి. మనం కారం అనేది ఏం వేస్తలేం కదా, పచ్చిమిర్చితో చేస్తున్నాం కదండి. మనం చూసి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఎక్కువ ఉంటుందో చూసి వేసుకోండి. మిర్చి అనేది పచ్చి వాసన పోయేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి అనేది కదా, అది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, పచ్చి వాసన అనేది వెళ్తుంది. చూడండి, ఫ్రెష్గా కడిగి పెట్టుకుందండి చికెన్ అనేది. చూడండి, కింద మాడిపోతుంది, ఫ్రై అయిందండి. మనం ఇప్పుడు చికెన్ అనేది వేసుకుందాం. చూడండి, నేను అల్లం వెల్లిపాయ అనేది వేస్తలేనండి, ఎందుకంటే మనం వెల్లిపాయలు అనేది వేసినాం కదా, దాంట్లోనే వెల్లిపాయలు వేసినా కానీ టేస్ట్ బాగుంటుందండి. నేను వెల్లిపాయలు అనేది వేసిన. దీంట్లో సాల్ట్ కూడా వేసుకుందాము, ఉప్పు అనేది. చూడండి, మనం పచ్చిమిర్చిలో కొద్దిగా వేసినాం కదా, దీంట్లో కొద్దిగా వేసుకోండి. ఉప్పు అనేది కొంచెము తక్కువనే వేసుకోండి, ఎందుకంటే మనం ఎక్కువైతే కష్టం అండి, తక్కువైనా మనం వేసుకుంటాం కదా, తినలేకపోతాం ఎక్కువైతే. చూడండి, ఇది కొంచెం 2 నిమిషాలు మగ్గాలండి. చూడండి, నూనెలో చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం పసుపు అనేది వేసుకుందాం. చూడండి, కొద్దిగంత పసుపు, ఒక టమాటా అండి, గ్రీన్ చికెన్ అనేది సూపర్ ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు మనం కారంతో చేసుకుంటాం కదా, ఒకసారి గ్రీన్ చికెన్ కూడా ట్రై చేయండి. మీ వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు. చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్ వేయకుండా కానీ మనం ఒక టమాటా వేసినాం కదా, అనేది వాటర్ లాగా అయిపోయినాయి. దీంట్లో మనం చికెన్ మసాలా అనేది వేసుకుందాం. చూడండి, మనం ఇప్పుడే మసాలా వేసినాం కదా, ఒక 2 నిమిషాలు పెట్టుకొని. చూడండి, వాటర్ అనేది వేస్తలేనండి, దీంట్లోనే వాటర్ వచ్చేసినాయి కదా చికెన్ కర్రీకి. చూడండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా, మనం వాటర్ వేస్తే కొంచెం బాగుంటుంది, అందుకే నేను వాటర్ అనేది వేస్తలేను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకుందాం.
రెడీ అయిపోయిందండి చికెన్ అనేది. గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గ్రీన్ చికెన్ కర్రీ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో మాకు పెట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్.